యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయమే మనం ప్రార్థన చేసుకునుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట, దినమంతా కూడా ఆశీర్వాదము మనతో ఉంటూ మన జీవితంలో ప్రతి అపాయాన్ని తప్పిస్తూ క్షేమంనిస్తూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. పగ కలహమునగును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ కలహములు రేపును. హెచ్చిమే ప్రియులారా, ఎంతో మంది కూడా ఒకరిపై ఒకరు శత్రుత్వం పెట్టుకుంటారు, పగలు పెంచుకుంటారు. ఆ పగతో ఎప్పుడు గొడవలు పెట్టుకుందామా, ఎప్పుడు గొడవలు పెట్టుకొని ఒకరినొకరు గొడవలతో చంపుకోవడమా, లేకపోతే నరుక్కోవడమా, ఇటువంటివి పగ అనేది కలహములకు దారితీస్తూ గొడవలు పెట్టుకుని చాలా భయంకరంగా ఈ రోజులలో పగలు ఎక్కడ చూసినా, కుటుంబాలలో పగలు, రక్త సంబంధాలలో పగలు, అన్నదమ్ములలో పగలు, అక్క చెల్లెల్లో పగలు, తల్లి కొడుక్కి పగ, తండ్రి కొడుకుకు పగ, ఎటు చూసినా పగలే. ఎక్కడ చూసినా ప్రేమ లేదు ప్రియులారా. ఎక్కడ చూసినా పగల చేత ఒకరినొకరు చంపుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేయడము, ఒకరిపై ఒకరు గొడవలు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఒక పగ అనేది మనలో ఉన్నప్పుడు ఇటువంటి కలహములు రేపబడుతూ ఉంటాయి. అదే ప్రేమ. ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. పగ ఎక్కడి నుండి వచ్చింది? సాతాను నుండి వచ్చింది. సాతాను నుండి వచ్చిన పగనే కలిగి ఉంటున్నారు. కానీ ఆ పగను తొలగించుకొని ఆ యొక్క దేవాది దేవుడు ఇచ్చిన ప్రేమ, ఆ ప్రేమను కలిగి ఉండలేకపోతున్నారు. ప్రేమ కరువయింది, ప్రేమ లేదు. ఎక్కడ చూడండి దేవుడిని నమ్మినా కానీ, నమ్ముతున్నాం కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క కరెక్ట్గా దేవునికి ఇష్టకరంగా ఆయన ప్రేమను కలిగి ఉండలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో దేవుడిని నమ్మాము, దేవునితో ఉంటున్నాము. ఆ దేవుని ప్రేమ మనలో ఉండాలి కదా. ఆ ప్రేమ ఉంటేనే కదా మనము దేవుని యొక్క స్వరూపులము, దేవుని యొక్క బిడ్డలము. ప్రేమ అంట ఎంత దోషములను కూడా కప్పివేస్తుంది. ప్రేమను కలిగిన మనము ఎంత పగ కలిగిన వ్యక్తి అయినా, ఎంత కక్ష కలిగిన వ్యక్తి అయినా, ఎంత శత్రువైనా మన ఎద్దకు వస్తుంటే ఆ శత్రువును చూసి మనకి పగ రాదు, ప్రేమ కలుగుతుంది. మనకు ద్వేషం రాదు. వారిని చూసి ఆదరించాలనే ఒక మనసు వస్తుంది. వారిని చూసి కక్ష ఉండదు. వారిని చూసి ఇక ఆ యొక్క ఒక సమాధానము కలిగి ఉండాలని ఆశ కలుగుతుంది. అది నిజమైన దేవుని ప్రేమ. అది ఎంత దోషమైన, శాపమైన, ఏదైనాను ఎటువంటి కీడైనను, ఎటువంటిదైనను వారిలో శత్రుత్వంగా పనిచేస్తూ కీడును కలిగి ఉన్నవారైనను కానీ ప్రేమ కలిగిన వారు వారిని చూసినప్పుడు వారిని ప్రేమతో మందలించి, ప్రేమించి, వారిని సమాధానపరిచి, సమాధానంలోకి తీసుకొచ్చి, వారికి ఉంటున్న ప్రతి యొక్క ఆ చెడు ఆలోచన, స్వార్థం, అనేకమైన తలంపులు కలిగి, అసూయ, దుర్బుద్ధి ఇటువంటివి కలిగి ఉన్నను అవన్నీ కూడా వారు ఆ విధంగా ఉన్న వారిపై దాడిగా వచ్చిన, శత్రుగా వచ్చినా కానీ వారు మాత్రము క్రీస్తు నమ్మి, క్రీస్తులో ఉన్నవారు ఆ యొక్క క్రీస్తు ప్రేమను మాత్రమే చూపిస్తారు. అందుకే ప్రేమ పాపమునైనను, దోషమునైనను కప్పివేస్తుంది. ప్రియులారా, మన జీవితంలో ఆ ప్రేమను కలిగి ఉండాలి. శత్రువును చూసిన మనం ప్రేమించి ప్రేమను కలిగిన వారుగా నిలిచి ఉండాలి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపుడా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మ కుమ్మరింపుడు దయచేయండి. ఇప్పుడే మీ యొక్క అభిషేకమును కుమ్మరించండి. అగ్ని జ్వాలలు కలిగిన మంటను వారిలో కలగచేయండి. దేవా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, చూస్తుండగానే మీ ఆత్మను పొందుకోవాలయ్యా, మీ అభిషేకమును పొందుకోవాలయ్యా. మీకు అన్య భాషల చేత ప్రార్థిస్తూ
జీవిస్తూ ప్రతి నీకమైన శక్తి చేత నింపబడాలి ప్రభా. నీకు వందనాలు. ఈ లోకములో పగలు కక్షలు వ్యర్థము ప్రభా. నీ ప్రేమను కలిగి ఉండుట ప్రభా ఎంతో ఆశీర్వాదము ప్రభా, ఎంతో దీవెన ప్రభా, ఎంతో ప్రతి నీకమైన కృపాసి కామ్ని మైకో ఫావరిమా, ప్రతి నీకమైన ఆశీర్వాదము దయచేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.